ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లే బావా, నాకు నీతో మాట్లాడాలనుంది. లే బావా, లే బావా. కావాలి ప్రతి జంటకి. ఏమ్మా, మేము అరెస్ట్ చేసిన దగ్గర నుంచి చుక్క మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. కనీసం ఈ నీళ్ళన్నా తాగమ్మా. నాకేం వద్దండి, ఒక్క మాట చెప్పండి. మా నాన్నగారు, అదే శరత్ చంద్ర గారికి ఏం కాలేదని, ఆయన బాగానే ఉన్నారని ఒక్క మాట చెప్పండి సార్. కనీసం ఫోన్ అయినా ఇవ్వండి, ఒక్క ఫోన్ చేసుకుంటాను. ఇదిగోమ్మా. ఏ 101, ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయికి ఫోన్ ఇస్తున్నావా? ఆ అమ్మాయి పెద్ద కేసులో అక్యూజ్డ్. ఆమెకు హెల్ప్ చేస్తున్నట్టు సార్కి తెలిస్తే నీ ఉద్యోగం పోతుంది. నువ్వు చూపించిన జాలి చాలు, రా. అమ్మా, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందమ్మా. శరత్ చంద్ర గారిని చంపబోయేవన్న అభియోగం మీద మేము నిన్ను అరెస్ట్ చేశాం. ఆయన బాగుండాలని నువ్వు ప్రార్థిస్తున్నావు. మా ఆయన్ని నాకు దూరం చేస్తావా అని చెప్పి ఆ అపూర్వ గారు నిన్ను కొట్టారు, చంపేంత పని చేశారు. అంతా అయోమయంగా ఉందమ్మా. అసలు నిన్ను చూడటానికి వచ్చేవాళ్ళు, నిన్ను విడిపించుకోవాలి అనుకునేవాళ్ళు అసలు నీకంటూ ఎవరన్నా ఉన్నారా? భూమి కనిపించిందా? కనిపించలేదా? రే, నువ్వొక్కడివే వచ్చావేంట్రా? భూమి ఎక్కడా? భూమి గురించి మొత్తం వెతికానమ్మా, తనెక్కడ కనపడలేదు. అమ్మా భూమి, ఎక్కడున్నావమ్మా? ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్ అని పేరు తెచ్చుకున్న శరత్ చంద్ర గారు నిన్న రాత్రి వారి గెస్ట్ హౌస్ లో హత్యకు గురై ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. ఇంకో విస్మయం గొలిపే విషయం ఏంటంటే, తనింట్లోనే చోటిచ్చి తన సొంత కూతురు నక్షత్రతో సమానంగా ఇంటిలో స్థానమిచ్చి చివరకు దత్తత తీసుకుని సొంత కూతురుని చేసుకుందామనుకున్న భూమినే ఆయన్ని దారుణంగా చంపబోవడం. వాట్? ఏంటన్నయ్య ఇది?
ఏంటి గగన్ ఇది? మన భూమి ఎదుటివారి ప్రాణం కాపాడటం కోసం తన ప్రాణాల్ని కూడా ఫణంగా పెట్టే మన భూమి తల్లి ఇంకొకరి ప్రాణం తీయాలనుకుంటుందా? నేను నమ్మను. ఇది నేను నమ్మను. నువ్వు నేను ఏంటమ్మా? భూమి గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. ఏదో జరిగింది. నేను ప్రెగ్నెంట్ వంశీ. ఇలాంటి నీక మా ఇందునిచ్చి పెళ్లి చేసింది. ఇందుని తీసుకొని రేపు ఉదయం ఇంటికి రా. మిమ్మల్ని విడదీసైనా ఇందుని కాపాడుకుంటాను. మరో బంగారం లాంటి సంబంధం చేస్తాను. యాండి ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నట్టున్నారు. కాఫీ తీసుకోండి. రా, నువ్వు కూర్చో. నీతో మాట్లాడాలి. చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇందు. అది నీకు తెలుసు కదా? తెలియడం ఏంటండి? చూశాను అత్తయ్య మావయ్యల నుండి. ఒకప్పుడు మీరు నన్ను ఎలా కాపాడుకున్నారో అది నేను అనుభవపూర్వకంగా చూశాను. అయినా మీరిప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారేంటి? ఏం లేదిందు. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అలా చెప్పాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదూ? ప్రాణం కంటే ఎక్కువగా అండి. నా గురించి నీకెవరైనా చెడ్డగా చెప్తే నువ్వు నమ్ముతావా? ప్రాణం పోయినా నేను నమ్మనండి. ఈ నమ్మకాన్ని ఇలాగే ఉంచిందు. నీకోసం, నువ్వు దూరం కాకుండా ఉండడం కోసం ఏదైనా చేస్తాను. అది తప్ప ఒప్ప అని ఆలోచించను. అప్పుడు కూడా నువ్వు ఈ నమ్మకాన్ని ఇలాగే ఉంచాలి. లోకం ఒకవైపు, మీరు ఒకవైపు నిలబడి ఉంటే నేను మీ పక్కనే నమ్మకంగా నిలబడి ఉంటానండి. థ్యాంక్ యూ ఇందు. హలో అక్క, అది మన మావయ్యని ఎవరో కత్తితో పొడిచారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? అది తెలీదక్క. చాలా సీరియస్ గా ఉంది. హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.